మీరు చేసిన బాకీ తీర్చడానికి ప్రతి నెల 6,500 కోట్లు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చేసిన అప్పుకి కేసీఆర్ కుటుంబం పాలించి ఈ రాష్ట్రాన్ని పాలించి మీరు చేసిన 8 లక్షల బాకీకి ఇన్స్టాల్మెంటు ఇంట్రెస్ట్గా 6,500 కోట్లు ప్రతి నెల, అంటే దాదాపు 80,000 కోట్లు సంవత్సరానికి కడతా ఉన్నాం. మీరు చేసిన బాకీ మేము తీరుస్తూ ఉంటే మేము బాకీ పడ్డట. రైతు భరోసా, రైతు బంధు, వరి మీద బోనస్ ఇస్తే బాకీ పడ్డట. ఏ లెక్కన కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది? ప్రజల ఆశయాలకు అనుగుణంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేస్తూ ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు చేరువవుతూ ఉంటే ఓర్వలేక లోపాయికారిగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటై ఇంకా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేమని వాస్తవాన్ని తెలుసుకొని ఈ బాకీ కార్డుల పేరట మోసం చేస్తూ ఉన్నారు. హాస్యాస్పదంగా ఉంది, ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దివాలా తీసింది మీరు, బాకీల పాలు చేసింది మీరు, అన్ని విధాలుగా సర్వనాశనం చేసింది మీరు. నిరుద్యోగులు ఓట్లేసుకొని పచ్చి వాళ్ళని మోసం చేసి ఎన్నో ఆత్మహత్యలకు కారకులైనటువంటి మీరు మీ ఇంట్లో ఉద్యోగాలు పెట్టుకున్నారు, మీ సర్వం కుటుంబం ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. నిరుద్యోగులు మాత్రం కనబడలే. ఇది మోసం కాదా? కౌలని, కళాకారుల్ని, కార్మికుల్ని, కర్షకుల్ని, రైతుల్ని అందరినీ మోసం చేసి ఓట్లేసుకొని అందరికీ ఎగనామం పెట్టింది వాస్తవం కాదా? ఎవరు ప్రజలకి బాకీ పడ్డారు? మీరు పడ్డారా, మేం పడ్డామా? ఏ ముఖం పెట్టుకొని బాకీ కార్డులు మంచుతున్నారు కేటీఆర్ గారు, మా పాత మంత్రులంతా? ఏ ముఖం పెట్టుకొని మంచుతారు? ప్రజలు నిలదీస్తారు మిమ్మల్ని. మీరు ఇస్తాన ఉద్యోగాలు ఏమైనాయి? మీరు మోసం చేసిన దళిత బంధు, ఎంతమంది దళితులకు ఇచ్చారు దళిత బంధు? ఇది బాకీ పడలేదా మీరు ప్రజలకి? ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చినారు తెలంగాణకి? ఎంత విదేశీ రుణం తీసుకొచ్చారు తెలంగాణకి? మీ 10 ఏళ్ల పాలన పాత నవాబులు మించిన పాలన. మీ స్వార్థం కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో మీరు దోచుకున్న తీరు, ఫార్ములా ఈ రేస్, ఈ కార్ రేసులో కేటీఆర్ దోచుకున్న తీరు ప్రజలన్నీ గ్రహిస్తూ ఉన్నారు. బీదవాడి స్వప్నం రేషన్ కార్డు, 40 లక్షల రేషన్ కార్డు అప్లికేషన్లు వస్తే ఒక్క కార్డును ఇచ్చిన పాపన పోయినరా? ఇది మీరు బాకీ పడ్డ తీరు కాదా? మీరు రేషన్ కార్డులు ఇస్తామని మోసం చేసి ఈ 40 లక్షల మందికి మీరు బాకీ లేరా? ఈ 40 లక్షల మంది బాకీ ఎవరు తీరుస్తా ఉన్నారు ఇవాళ? కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 40 లక్షలు ఇస్తూ ఇలా 1,20,00,000 మందికి రేషన్ కార్డులు ఇచ్చి దాదాపు 3 కోట్ల మందిని రేషన్ ఇస్తూ ఆదుకుంటా ఉన్నాం. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం ఇస్తే బాకీ పడ్డట. ఎవరైనా ఊహించినారా సన్న బియ్యం తింటామని ఈ రాష్ట్రంలో? మీరు విద్యా వ్యవస్థని వెస్టర్న్ సర్వనాశనం చేస్తే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్తో ఇలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దా ఉంటే బాకీ పడ్డట. స్కిల్ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ, ముచ్చర్ల 4 సిటీ, మెట్రో లైన్, రోడ్ల నిర్మాణం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఎవరికి బాకీ ఉన్నట్టు ఇవాళ? ఏ ముఖం పెట్టుకొని బాకీ పాటలు మోస్తా ఉన్నారు? ప్రజలు తిరగబడతారు, జాగ్రత్త. ఇలా ఎరువుల పేరిట కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. బీఆర్ఎస్తో లోపాయికారు ఒప్పందంలో వచ్చి సకాలంలో ఎరువులు ఇవ్వక కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలన్న కుట్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎరువులు ఆపింది. ఇది వాస్తవం కాదా? 10 ఏళ్లు మీరు కలిసి సంసారం చేశారు. కేంద్రంలో జరిగిన ప్రతి బిల్లులో ఓటేశారు. ఇవాళ కూడా మీరు కలిసే ఉన్నారు. కలిసి ఉన్నారు కాబట్టే కాంగ్రెస్ మీద కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెచ్చి సర్వనాశనం ఈ రాష్ట్రాన్ని చేసింది కేసీఆర్ ప్రభుత్వము.
ఇది యావత్ ప్రపంచానికి తెలుసు. ఆ బాకీ, ఆ బరువు ఇలా కాంగ్రెస్ పార్టీ మోస్తా ఉంది. మేము చేయని అప్పుకి మేము ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ రూపాయన 6,500 కోట్లు ప్రతి నెల కడతా ఉన్నాము. సంవత్సరానికి 80,000 కోట్లు, దాదాపు 2 సంవత్సరాలుగా 1,50,000 పైచిలుకు మీరు చేసిన బాకీకి మేము ఇన్స్టాల్మెంట్ కడుతూ వస్తూ ఉన్నాము. ఇలా టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటంటే పార్లమెంట్లో 0 వచ్చింది, 0. చాలా చోట్ల డిపాజిట్ పోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి దొరకలే. కనీసం స్థానిక సంస్థల ఎన్నికలైనా ఉనికి కాపాడుకుందామని ఇలాంటి కుట్రల కుతంత్రాలకి తెరదీస్తా ఉంది. ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఇవాళ జీఎస్టీ తగ్గించామని గొప్పలు చెప్పుకుంటా ఉంది. అరే, ఇన్నేళ్లు జీఎస్టీ పెంచి సంవత్సరాలుగా దేశ ప్రజల్ని దోసుకొని జీఎస్టీ పేరిట 1,000 కోట్లు సంపాదించి ఇలా జీఎస్టీ తగ్గిస్తే ఎవరికి నష్టమైతా ఉంది? జీఎస్టీ తగ్గింపు వల్ల 7,000 కోట్లు తెలంగాణకి సంవత్సరానికి నష్టమవుతా ఉంది. మళ్ళీ గొప్పలు చెప్పుకుంటా ఉన్నాం మేము తగ్గించామని. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే, కలిసే సంసారం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ఎదుర్కోవడానికి కలిసి కుట్రలు కుయంత్రాలు పన్నుతా ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజలకి మీ ద్వారా మేమిచ్చే సలహా సూచనలు, కేసీఆర్ గారు 10 ఏళ్లుగా చేసిన 8 లక్షల కోట్ల అప్పుకి ప్రజల చేత ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల 6,500 కోట్ల అప్పు ఇన్స్టాల్మెంట్ కడుతూ వారు చేసిన అప్పుని మనం తీరుస్తా ఉన్నాము. అరకొర నిధులుండి కూడా ఏ అంశాన్ని కూడా, ఏ ఇచ్చిన వాగ్దానం కూడా జారవిచ్చకుండా మెల్లమెల్లగా అన్ని చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే రైతు భరోసా ఇవ్వగలిగినాము, రైతు రుణమాఫీ చేయగలిగినాము. రుణమాఫీ లెక్కలు తీయండి. మీరు 10 ఏళ్ళుగా చేసిన రుణమాఫీ ఎంత? మేము 15 నెలల్లో చేసిన రుణమాఫీ ఎంత? లెక్కలు తీసుకుందాం. ఎప్పుడైనా వరికి బోనస్ ఇచ్చిన పాపాన పోయినారా మీరు? ప్రతి విషయంలో రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచి స్వలాభం కోసం, సొంత లాభం కోసం, లాభార్జన కోసం 10 ఏళ్లు పాలన చేసిన టీఆర్ఎస్ నాయకులకి కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, ముఖ్యమంత్రి గారి గురించి కానీ మాట్లాడే కనీస అర్హత లేదు. ఇలా ప్రజల చేరువలో కాంగ్రెస్ పార్టీ ఉంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ 80% సీట్లు పైన గెలుచుకుంటాము. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే గెలుచుకొని తీరుతాము. ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు. మేమిస్తున్న సంక్షేమం, మేమిస్తున్న ఇందిరమ్మ ఇల్లు, మేమిచ్చిన రేషన్ కార్డులు, మేమిస్తున్న ఉచిత మహిళా బస్సు ప్రయాణ సౌకర్యం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కౌచాల్లాగా పనిచేస్తవి. వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో కానీ, జూబ్లీహిల్స్ ఎలక్షన్ కానీ అన్నీ కూడా మంచి మెజారిటీతో గెలుచుకొని తీరుతాం. ఇంకా ప్రజలకి చేరువై మేము ఇంక ఇవ్వాల్సిన వాగ్దానాలన్నీ కూడా ఇచ్చి 5 ఏళ్ల నాటికి ఇదే తెలంగాణ యావత్ ప్రజానికంతో శబాషి అనిపించుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఎలక్షన్లో ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు బీసీ బిడ్డగా చెప్పుకుంటాడు. నేను ఇవాళ మీ ద్వారా వారికి ఒక సూటి ప్రశ్న. చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి 2 చట్టాలని అసెంబ్లీలో చేయగలిగినాము. ఒకటి స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్